సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా దేవి శరన్నవరాత్రులు జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్, ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న దేవి శరన్నవరాత్రులను ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. మొన్న జరిగిన వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందో అదే స్ఫూర్తితో రానున్న దసరా నవరాత్రులను కూడా అంతే ఘనంగా జరుపుకుందామని, ఉత్సవాల యొక్క పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమన్నా హెల్ప్ కావాలంటే నాకు చెప్తే నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆహ్వాన పత్రాలు ముద్రిస్తా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా లీడర్షిప్ రోల్లో ఉండాలి. మహబూబ్ నగర్ పట్టణం, మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు చిన్నగా అయింది కానీ జిల్లా వ్యాప్తంగా కూడా మనం లీడర్షిప్ రోల్లో ఉన్నాం. ఉమ్మడి జిల్లాకు ఇది హెడ్ క్వార్టర్ గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆలోచన చేయాలి. ఈ రోజు మనం ఎప్పుడైనా పాంప్లెట్లు ఏమైనా ముద్రిస్తుంటే నా సూచన ఏంటంటే, ఈ రోజు ఉమ్మడి జిల్లాలో 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం రావాలి. ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరూ అఫీషియల్ గా ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆర్డర్ ప్రకారం వస్తారు. దాని తర్వాత చైర్మన్ గారు, ఎమ్మెల్సీస్ తర్వాత నగర పట్టణ పౌరులు, మనందరం అనుకుంటే అయిన పట్టణ పౌరులు కాబట్టి వారికి ఉంటుంది. దాని తర్వాత మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ వీళ్ళ పేర్లు వస్తాయి. ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ మనం పాటించాలి. దీంట్లో ఆయన నాకు వ్యతిరేకం, ఈయన నాకు పడదని ఉండదు. ఒక పదవి అందరి ఆమోదంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఎన్నికైతే ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. సిట్టింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది, మాజీలకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. ఈ ప్రోటోకాల్ ఎక్కడైనా మనం పాటించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడున్న సిట్టింగ్ రేపు ఎక్స్ అయిపోతే వస్తారు పేరు, కానీ సిట్టింగ్ తర్వాత వస్తుంది మాజీ అంటే. సో ఇది మనం చేసుకోవాలి. ఇది మనకే రావచ్చు. కాబట్టి ఏదున్న కార్మిక కార్యక్రమాల్లో, కల్చరల్ కార్యక్రమాల్లో మనం పెద్ద మనసు చేసుకొని అందరినీ అకామిడేట్ చేసుకున్నట్టుంటేనే దానికి ఒక స్థాయి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, హర్షిస్తారు అందరూ. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పాంప్లెట్ తయారు చేయండి. అలాగే మాజీ చైర్మన్లు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి. మరి వైస్ చైర్మన్లను పెట్టుకోవాలా లేదా మీరు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా నా వరకు నేను చెప్తాను, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. కానీ ఏ ధార్మిక సంస్థలలో కూడా రాజకీయ జోక్యం ఉండదు. వల్ల ఎవరి ద్వారా మీ సంస్థలు, మీ కార్యక్రమాలు స్వేచ్ఛగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు అమలు చేయండి. మొన్న వినాయక చవితి నిమజ్జనం అప్పుడు, వినాయక చవితి కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ అప్పుడు కూడా నేను అదే మాట చెప్పిన. ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉంటారో లేవు ఆ కార్యక్రమంలో ముఖ్యంగా క్రియాశీలకంగా పాల్పంచుకుంటారో మీరు నిర్ణయించుకోండి. నిర్ణయం ఏకాభిప్రాయం చేస్తే మంచిది, మెజారిటీ అభిప్రాయం అయినా కూడా సమ్మతమే. మా రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. ఇది నా నిర్ణయం. మీరు ఏ నిర్ణయం తీసుకొని వచ్చినా, ఇప్పుడు మీరు చెప్పి మంజయ్ గారి ధ్వజదానం పెట్టారు, సంతోషం, అది మీరు నిర్ణయం తీసుకోండి. దాని ప్రజాస్వామ్యంలో ఒక పేరు చెప్తే ఇంకో పేరు చెప్తారు, అది సహజం, ఏదైనా జరుగుతుంది. దాంట్లో తర్కించుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఈసారి ఈయనకు, నెక్స్ట్ టైం ఈయనకు ఒక మాట అనుకుంటే అయిపోతుంది. ఇది ఉమ్మడి ఉత్సవం, మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచే ఉత్సవం. కాబట్టి ఏ ధార్మిక ఉత్సవం చేసుకున్నా కూడా తలా ఒక చేస్తేనే దానికి నిలుపన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పరంపర కొనసాగించుకుంటున్నారు. ఈ పరంపర ఇంకా కొనసాగించాలి, ఇంకా అద్భుతంగా మనం చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి. మన పిల్లలకు కూడా మన పండుగలు, వాటి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలియజెప్పాలంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరమైంది. కాబట్టి
మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రచారం ఎట్లా చేస్తారు, ఇంటింటికి ప్రచారం పోయేటట్టుగా అది చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, అక్కడ పెద్ద మనుషులు తెలిసినప్పుడు వాళ్ళు స్పీచ్ ఇస్తారు. నా వరకు నేను కట్టుబడి ఉంటాయి. ఇప్పుడు కూడా పొలిటికల్ స్పీచ్లు ఆ వేదిక నుంచి చేయాలి. ఇప్పుడు చేయలేదు, గతంలో చేయలేదు. సో ప్రతి రాజకీయ నాయకుడు కూడా కట్టడిని చేసేటట్టుగా మీరందరూ కూడా సూచనలు ఇవ్వాలి. దసరా ఉత్సవంలో మాట్లాడితే దసరా గురించి మాట్లాడాలి. మన 2-3 సార్లు నాకు ఇబ్బంది అయింది. నేను ఏ క్రమంలో కూడా ఒక పేరు కానీ, ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు తీసుకోను. ఒకవేళ ఎప్పుడైనా తీసుకుంటే పొరపాటు. కానీ ఇక్కడ ఏమవుతా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో కొందరు పేర్లు తీసుకుంటున్నాను. నాకేం ఇబ్బంది లేదు. ఎవరి పేరు తీసుకున్నా ఏం చేస్తా, గంట సేపు ఉపన్యాసం చేస్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ అవతల కొంతమంది నచ్చుకునే ప్రమాదం ఉంటుంది. 2-3 సార్లు జరిగింది. నేను స్టేజ్ మీద ఉన్నా, లోకల్ ఎమ్మెల్యేగా నేను కేవలం నమస్కారం పెట్టి ఆ ఉత్సవం గురించి మాట్లాడినా వేరే రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ నాయకుల పేరు తీసుకున్నారు. దయచేసి సూచన చేయండి. వాళ్ళు కూడా తెలియకపోవచ్చు. నేను సందర్భాలు చెప్పాను, చెప్పాను. మీరు సూచన చేయండి. ఎవరైతే ఆహ్వానిస్తున్నారో ఏ పార్టీ పేరు కానీ, ఏ నాయకుడి పేరు కానీ ఆ ప్లాట్ఫామ్ లో ముచ్చటగా పడవద్దు. మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా మేము చెప్పాల్సి వస్తుంది. మేము చెప్పి వాళ్ళు చెప్పి మేము చెప్పి అది ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోవాలా. చిన్న విషయం అని మీకు అనిపించవచ్చు, కానీ దాని కింద అనేక చర్చపరచడం జరుగుతుంది. హిందూ మతము, ముస్లిం మతము ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మనందరికీ దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళకు, ప్రజాస్వామ్యంలో ఎవరి ఫిలాసఫీ నచ్చితే ఆ పార్టీకి పనిచేస్తారు. ఆ నాయకులు అంటే వాళ్ళకి అభిమానం ఉంటారు. కానీ ఇక అందరూ వచ్చి దాన్ని ఒక రాజకీయ వేదిక చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరు వాళ్ళు కట్టడి చేసుకొని దసరా గురించి, దసరా వేదికలో దసరా గురించి, మన పండుగ గురించి, అమ్మవారి గురించి, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే వాటి గురించి చెప్పి ముగించాలి. నేనైతే అది చేస్తున్నా. ఇంకా మిగతా వాళ్ళు చేస్తారా చేయరా అది వాళ్ళ ఇష్టం. కాబట్టి మీరు పెద్దలు ఏమైనా వాళ్ళకి సూచన చేస్తే ఒక మంచి సాంప్రదాయాన్ని మళ్ళీ ఒకసారి కొనసాగించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ఇదంతా కూడా మీరు మనసు మీదకి తీసుకొని ఎక్కడికక్కడ మీరే అడ్డల్లాగా పెట్టుకో, ఇది మనము అతిక్రమించము అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతారు. పూజా తప్పకుండా ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నా, మా చైర్మన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పట్టణానికి సంబంధించినంత వరకు మొట్టమొదటి ప్రజాప్రతినిధులు మేము ఇద్దరమే కదా, మేము సిద్ధంగా ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా ఆ లైన్ లోకి వచ్చేటట్టుగా ఆయా విశ్వాసాలను ఆచరించే వాళ్ళు, ఆయా పార్టీలలో ఉండే వాళ్ళు వాళ్ళ పెద్దలకు సూచనలు ఇవ్వమని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.